మార్షల్ ఆర్ట్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి నంది, అర్జున, బ్రూస్లీ, నటరాజ్ తదితర పేర్లతో అవార్డులు అందజేస్తూ క్రీడాకారులు, మాస్టర్లు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని సేవ్ ది మార్షల్ ఆర్ట్స్ సంస్థ అడ్హాక్ కమిటీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఆర్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 9న పంజాగుట్ట సమీపంలోని చెస్ ఆడిటోరియంలో జరగనున్న అవార్డుల కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. అవార్డులు అందజేయడానికి నిర్వాహకులకు ఎలాంటి చట్టబద్ధమైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ ప్రభుత్వం, పోలీసు శాఖ, సంబంధిత క్రీడా సంస్థలు జోక్యం చేసుకుని ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన ప్రతిభను ప్రోత్సహించే విధంగా మాత్రమే అవార్డులు ఇవ్వాలని, డబ్బులు తీసుకుని పురస్కారాలు అందజేయడం వల్ల మార్షల్ ఆర్ట్స్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. Save the martial arts. Save the martial arts. I got the award. Save the martial arts. Save the martial arts. I got the award. కార్యక్రమాలు వాళ్ళు చేశారు. సరేలే అని మాకు ముందుగా అర్థం కాలేదు. తర్వాత మేము వారిని కూడా సభాముఖంగా సేవ్ ది మార్షల్ ఆర్ట్స్ అనే సంస్థ పైన మేము వారిని ఖండించి మీటింగ్ పెట్టుకొని ఇది మంచి పద్ధతి కాదు, మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అమూల్యమైన ఆర్ట్, మనందరికీ తెలిసిన విషయమే. ఈ వేదిక మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4 దశాబ్దాల 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైన కరాటే మాస్టర్లు ఎంతో మంది క్రీడాకారులను మనం తయారు చేస్తా ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయి ప్రభుత్వాలు కూడా కరాటేని గుర్తింపు తెచ్చే సమయంలో మీరు ఇట్లా కమర్షియల్ గా మీరు ఎదగడం కరెక్ట్ కాదని మేము మీటింగ్ పెట్టుకొని వారిని కూడా మందలించి మీరు కూడా మాతో నడవాలి, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు, ఈ యొక్క అవార్డ్స్ అనేది మనకు మంచి పద్ధతి కాదని మేము హెచ్చరించినప్పటికీ కూడా మమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళు అవార్డ్స్ అని ఒక కొత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి వారు నంది అవార్డ్స్ అని, బుద్ధ అవార్డ్స్ అని, అర్జున అవార్డ్స్ అని, అదేవిధంగా ఇట్లాంటి ముఖ్యమైన పేర్లతోటి అవార్డ్స్ వారు క్రియేటివిటీ చేస్తూ ఒక్కొక్క అవార్డుకు 10,000 నుంచి 8,000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఒకటే ఇంట్లో మా బాధాకరం ఏంటంటే స్టూడెంట్ అవార్డు తీసుకుంటాడు, వాళ్ళ కొడుకు అవార్డు తీసుకుంటాడు, వాళ్ళ బిడ్డ అవార్డు తీసుకుంటాడు, మాస్టర్లని తప్పుదోవ పట్టించి మాస్టర్లకు అవార్డు ఇస్తూ వారి తల్లిదండ్రులని తప్పుదోవ పట్టించి డబ్బులు వారి దగ్గర మభ్యపెట్టి డబ్బులు రూపంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఒక చిన్న మెమోటోని బుద్ధ అవార్డు అయితే బుద్ధ అవార్డు ఇచ్చి ఒక సర్టిఫికెట్లు ఇస్తూ పక్కుదోవ పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా మీ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము గత 20 రోజులుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఈ స్పోర్ట్స్ ఒలింపిక్ కమిటీ వారికి కూడా మా బాధలు విన్నవించడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా అమూల్యమైనది, ఈ యొక్క ఆర్ట్ ని మీరు తప్పుదోవ పట్టించకూడదు, మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక స్పోర్ట్స్ గా ఉండాలి తప్ప ఈ అవార్డుల రూపంగా వీరు తప్పుదోవ పట్టిస్తున్నారని వారికి మా ఈ లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేము వివరించడం జరిగింది. దాని పరంగా మీకు కూడా మీ ప్రెస్ నోట్ ద్వారా మీకు అందరు కూడా స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగింది. కూడా మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అవార్డు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు, అది చెస్ ఆడిటోరియంలో ఈ అవార్డ్స్ నిర్వహించి దానికి రూపకల్పన చేస్తూ మేము నంది అవార్డ్స్ అని మేము ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసామో వీళ్ళు నంది అవార్డ్స్ ఇస్తున్నామని వారి ఆ అవార్డుని మార్చి గోల్డెన్ నంది అవార్డు అని పేరు మార్చడం జరిగింది. ఇలాంటిది మనకు వద్దు అని చెప్పి మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఇట్లాంటి అవార్డ్స్ వద్దు, మన కరాటే కావాల్సింది ఒక రికార్డ్స్ ఉండాలి, ఒక రివార్డ్స్ ఉండాలి తప్ప ఈ అవార్డ్స్ అనేది వద్దు అని చెప్పి మేము ఈ సమావేశం ద్వారా, మీ యొక్క పత్రికా సమావేశం ద్వారా ఇదందరికీ ప్రజలకు చేరవేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా అనుబంధ సంస్థలైనటువంటి ఈ అవార్డ్స్ కు రివార్డ్స్ కు ఏవైతే సమస్యలు ఉన్నాయో వారందరికీ కూడా మా బాధ మీ ద్వారా తెలియజేస్తూ మీ పత్రికల ద్వారా ఈ యొక్క స్పష్టమైన మెసేజ్ ప్రభుత్వానికి కూడా వెళ్ళాలని, ఈ అవార్డ్స్ అనేది పూర్తిగా ఖండించాలని నేను కోరుకుంటా ఉన్నా.